హాయ్ దోస్తులు, ఈరోజు అయితే నేను ఒక మినీ బ్లాగ్ చేద్దామని ఫిక్స్ అయ్యా. వెంటనే మా తమ్ముని తీసుకెళ్లి మా పిన్ వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేశా. నేనైతే ఇప్పుడు వెంటనే షాప్కి వెళ్ళాలని ఫిక్స్ అయ్యా. అది ఏ షాపో కాదు, స్పెట్స్ షాప్. నా స్పెట్స్ ఎక్స్పైర్ అయిపోయినాయి. వెళ్తున్నాం షాప్కి. ఆర్డర్ ఇచ్చి 2 days అవుతుంది. సో ఆర్డర్ వచ్చి నేను కాల్ చేశాను. సో అందుకే మనం షాప్ దగ్గరకు వచ్చినాం. స్పెట్స్ తీసుకుందామని లోపలికి ఎంట్రీ ఇచ్చాక చూసా స్పెట్స్ ఎలా ఉన్నాయని భయపడ్డా. కానీ అక్కడికి వెళ్ళి చూసినాక నా అకౌంట్లో డబ్బులు లేవు. డబ్బులు అయితే చాలా తక్కువ ఉండే. ఫస్ట్ అడ్వాన్స్ చేసి మళ్ళీ వేరే వాళ్ళకి కాల్ చేసి డబ్బులు పంపించుకున్నా. అక్క బాక్స్ ఓపెన్ చేయకుండా ఓపెన్ చేసింది. నేను ఓపెన్ చేసి పెడదాం అనుకున్నా, కానీ మళ్ళీ క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసి ఆయన కొత్త స్పెట్స్ చూడండి. పెట్టుకుందామా అని క్లీన్ చేస్తున్నా. ఇప్పుడైతే పెట్టుకుంటా చూడండి. ఇవి నా ఓల్డ్ స్పెట్స్. సో పేమెంట్ కూడా అయిపోయింది అనమాట. ఇంకా టక మనకి ఇంకొక పని ఉంది, తొందర వెళ్ళిపోవాలి. మన కర్మ ఏంటంటే మేము మన షాపింగ్కి వెళ్ళాం. మా పిన్ని నేను అన్ని సామాన్లు తీసుకున్నాక ఆయిల్ ప్యాకెట్ షాప్కి వెళ్తే వాడు షాప్ క్లోజ్ చేసిన అని చెప్పింది. ఇప్పుడు దానికోసమే ఛత్రపతి కదా యుద్ధానికి వెళ్ళినట్టు వెళ్తున్నాం అనమాట. నాకు ఎందుకు ఫస్ట్ టైం టవర్ సర్కిల్ బాగా నచ్చింది. చూసారా నా కోసం ఎంత లైటింగ్ ఇస్తూ నేను వస్తున్నాను వెల్కమ్ చెప్పి నాకు చాలా బాగా నచ్చింది. సో ఇప్పుడైతే టవర్ సర్కిల్ దాటిన తర్వాత గంజిలోకి వెళ్ళి షాప్ దగ్గరికి వెళ్తున్నాం. అది కూడా ఆదిత్య ట్రేడర్స్ ఆయిల్ షాప్ అయితే వచ్చేసాం. అంకుల్ నిన్న మేము ఆయిల్ ప్యాకెట్స్ మర్చిపోయినాం ఇవ్వరా అని అంటే, మేమేదో ఆయన ఆస్తులు అడిగినట్టు చేస్తుండు. సర్లే అని చెప్పి బిల్ చీట్ అడిగిండు, ఇచ్చినా చూసిండు, ఆయిల్ ప్యాకెట్లు ఇచ్చిండు, బండి మీద పెట్టుకొని చెలో అని చెప్పేసి బాదం పల్ల ఇంటికి వెళ్ళినాం. సబ్స్క్రైబ్ బై ఫ్రెండ్స్.